నేతల కన్నీళ్లు, హెచ్చరికలు, లాబీయింగ్లతో ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ రాజకీయం వేడెక్కింది. మినిస్ట్రీ ఆశిస్తున్న నేతలు ఎవరికి వారు చివరి ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు. కేబినెట్ విస్తరణకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. అటు పార్టీ ముఖ్య నేతలు, ఆశావహులు అసంతృప్తులతో చంద్రబాబు విడివిడిగా చర్చలు జరుపుతున్నారు. రేపు ఉదయం 9:25 కేబినెట్ విస్తరణ ముహూర్తం ఖరారైంది. దీంతో రాత్రిలోగా కసరత్తు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. యనమల, కళా వెంకట్రావు, ధూళిపాలతో విడివిడిగా సమావేశమయ్యారు. కొత్తగా ఎవరికి స్థానం కల్పించాలి, ఎవరికి ఉద్వాసన పలకాలి అనే అంశాలపై వారితో చర్చించినట్టు తెలుస్తోంది. అటు పలువురు ఆశావహులు కూడా చంద్రబాబును కలిసి తమకు చోటు కల్పించాలని కోరుతున్నారు. ఉద్వాసన తప్పదంటూ వస్తున్న వార్తలతో బొజ్జల, పీతల సుజాత, కిమిడి మృణాలిని కూడా బాబును కలిసి తమకు మరో ఛాన్స్ ఇవ్వాలని అడిగినట్టు సమాచారం. వచ్చిపోయే వాహనాలతో ఉదయం నుంచి చంద్రబాబు నివాసం వద్ద హడావిడి కనిపిస్తోంది. అసంతృప్తులపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు చంద్రబాబు. ఎవరికి స్థానం కల్పిస్తే ఏ జిల్లా నుంచి ఎటువంటి సమస్య వస్తుందనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అసంతృప్తులతో ఆయన స్వయంగా ఫోన్లో మాట్లాడారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో కేబినెట్ను విస్తరించాలని భావిస్తున్నారు చంద్రబాబు. 5గురికి ఉద్వాసన ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. కొత్తగా మరో 6గురికి అవకాశం కల్పించనున్నారు. అంటే మంత్రివర్గంలో 11 కొత్త ముఖాలు కనిపించే అవకాశం ఉంది. మంత్రివర్గంలో ఎవరెవరికి ఉద్వాసన పలుకుతారు అన్నది చర్చనీయాంశమైంది. మృణాలిని, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, రావల కిషోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలకు ఉద్వాసన తప్పదనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో వారంతా చివరి ప్రయత్నంగా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే యత్నం చేస్తున్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అయితే నిన్న, ఇవాళ కూడా చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేసుకున్నారు.
మంత్రివర్గంలో ఎవరెవరికి ఉద్వాసన పలుకుతారు అన్నది చర్చనీయాంశమైంది. మృణాలిని, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలకు ఉద్వాసన తప్పదనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో వారంతా చివరి ప్రయత్నంగా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే యత్నం చేస్తున్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అయితే నిన్న ఇవాళ కూడా చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావు పేరు దాదాపు ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. విజయనగరం నుంచి సుజయ్ కృష్ణ రంగారావుకు చంద్రబాబు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జిల్లా టీడీపీ నేతలు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో మార్పులేమీ ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా జవహర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. కానీ బీసీ వర్గానికి చెందిన పితాని సత్యనారాయణ కూడా రేసులో ఉన్నారు. కృష్ణా జిల్లా కాగిత వెంకట్రావుకే ఛాన్స్ ఉంటుందని ఓ వాదన వినిపిస్తోంది. కానీ కాపులకు ఇవ్వాలి అనుకుంటే మండలి బుద్ధప్రసాద్కు ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో నక్క ఆనందబాబు, శ్రవణ్ కుమార్లలో ఒకరికి అవకాశం ఉండొచ్చు. ఇక ప్రకాశం జిల్లాలో మార్పులేమీ ఉండకపోవచ్చు. నెల్లూరు నుంచి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందని వినిపిస్తోంది. కానీ మరో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ కూడా చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు. కర్నూలు జిల్లాలో ముందుగానే అసంతృప్తులు లేకుండా చూసిన చంద్రబాబు భూమా అఖిల ప్రియను కేబినెట్లో చేర్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో అమర్నాథ్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసుల వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ పయ్యావుల కేశవ్కు అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. కడప జిల్లా విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి దక్కకుండా రామసుబ్బారెడ్డి అడ్డుపడుతున్నారు. ఆదినారాయణకు మంత్రి పదవి ఇస్తే తాను పార్టీలో ఇమడలేనంటూ తేల్చి చెబుతున్న రామసుబ్బారెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు.
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల ఉద్వేగానికి లోనయ్యారు. కేబినెట్లో తనకు అవకాశం కల్పించాలంటూ చంద్రబాబును కలిశారాయన. మీటింగ్ తర్వాత ఆయన కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. చంద్రబాబుతో జరిగిన సమావేశంలో ప్రతిపక్షంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో పార్టీకి చేసిన సేవలను వివరించారు. జిల్లాలో కన్నాను ఎదిరించి పోరాడాను అనే విషయాన్ని బాబుకు గుర్తు చేశారు ధూళిపాళ్ల. ప్రభుత్వం ఏర్పడ్డ 3 ఏళ్ల కాలంలో ఏనాడూ పార్టీని ఇబ్బంది పెట్టలేదని అన్నారు. చంద్రబాబును కలిసి వెళ్తూ కాస్త భావోద్వేగానికి గురయ్యారు ధూళిపాళ్ల.